ఎన్నికల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 148 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఎవరికీ సింగిల్ మెజార్టీ రాలేదు కాబట్టి హంగ్ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్నది వ్యక్తిగతంగా గెలిచిన 25 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులపైన ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆయా పార్టీల కార్యాలయాల దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా 135 సీట్లు గెలిచిన ప్రతిపక్ష పార్టీ నేతను మా ప్రతినిధి స్థాయి ప్రశ్నిస్తున్నారు. అలాగే శిరీష సార్, మీరు 135 సీట్లు గెలిచారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 14 సీట్లు కావాలి. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇండిపెండెంట్లుగా 25 మంది గెలిచారు కదా, వాళ్లలో 14 మంది మాకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే గెలిచిన 25 మంది అధికార పక్షం మీద ఆగ్రహంతో ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే. అందుకే మా ప్రతినిధులు వాళ్లతో చర్చలు జరుపుతున్నారు. ఈసారి మేం గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న విశ్వాసం మాకుంది. అధికార పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కె తిరుపతి రాయని ప్రశ్నిస్తోంది. మాకు 134 వచ్చినాయి. గెలిచిన 25 మంది ఇండిపెండెంట్లు మా వాళ్లే. శ్రీరాములు భార్యకి టికెట్ ఇవ్వనందుకు రెబల్స్ గా నిలబడి వాళ్ళు గెలిచారు. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్ గా నేను సీఎం అవుతాను. థాంక్యూ స్వప్న. ఇప్పుడు కీలకమైన 25 మంది ఇండిపెండెంట్లు ఏం చేస్తున్నారో చూద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ వారు లేకుండా, మీరు నిలబడకుండా 25 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. సామాన్యమైన విషయమా ఇది? అసలు విషయం చెప్పండి. ఏముందమ్మా, పీడీఎఫ్ గా ఏర్పాటైన 25 మంది నాకు సపోర్ట్ చేస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాను. 5గురికి మంత్రి పదవులు ఇస్తా. సరే, 10 మందికి మంత్రి పదవులు ఇస్తా. ఓకేనా? మరి మాకెవరికి మంత్రి పదవులొద్దు. సూరిబాబుని ముఖ్యమంత్రిని చేయాలి. ఆలోచించుకోండి. అలాగేనమ్మా, మా వాళ్ళతో డిస్కస్ చేసి చెప్తాను. వస్తానమ్మా. ఏంటమ్మా, నేను ముఖ్యమంత్రి ఏంటి? నీకు తెలీదు సూరిబాబు. ఒకప్పుడు మంత్రులందరూ ముఖ్యమంత్రితో సమానం. ఇప్పుడు కాలం మారింది. ముఖ్యమంత్రిదే రాజ్యం. అన్నం తినాలన్నా, ఆయుధం పట్టాలన్నా, చేతికి బొటన వేలు ఎంత ముఖ్యమో, ప్రజలకు సేవ చేయాలన్నా, వాళ్ళ బాగోగులు చూడాలన్నా ముఖ్యమంత్రి పదవి అంతే ముఖ్యం. నా భర్త ఆశయాలు నెరవేరాలంటే నువ్వు సీఎం కావాల్సిందే. ఇంకొకసారి ఆలోచించండమ్మా. సీఎం వెనుక నువ్వు నిలబడి చేసిన ఎన్నో మంచి పనులను జనం చూశారు. ఒప్పుకో సూరిబాబు, మంచి మనసున్నవాడు నాయకుడైతే ప్రజలకు మంచి జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, నాకెందుకు ఇస్తారమ్మా? నువ్వు రూపాయికి ఒక వైపే చూసావు, రెండో వైపు వస్తుంది చూడు. ఇన్నాళ్ళు ఎదురు చూసి చేతికి అందిన అదృష్టాన్ని దానం చేయడానికి నేనేం కర్ణుని కాదు. సరే సూరిబాబు, కంగ్రాచులేషన్స్ రా. నీతో పాటు 24 మంది గెలిపించావాటగా మొత్తానికి. ఏందిరా, రాజ్యాంగం ఒప్పుకోదా మీద చేస్తే? తోటి ఎమ్మెల్యేని రా అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఓహో, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కదా. అది సరే, పద గవర్నర్ కాడికి పోదాం. మనం పోయి గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రతిపక్షాలకి ఆచాడకి తెప్పిద్దా. ఇక్కడే పడిపోతున్నావు, ఇంకా గవర్నమెంట్ ఏం ఫామ్ చేస్తావు? ఆవిడ చెప్పేది వింటే నీకు వస్తుంది హార్ట్ అటాక్. చెప్పండి అమ్మా. వీళ్ళు మీకు సపోర్ట్ చేయాలంటే సూరిబాబుని సీఎం చేయాలి. చెప్పానా హార్ట్ అటాక్ వస్తుందని? ప్రతిపక్ష నాయకుడు సూరిబాబుని సీఎం చేస్తే వచ్చే లాభ నష్టాల్ని బేరీజు వేసుకుంటున్నారు పక్క రూమ్ లో. నువ్వేందమ్మా అట్ట భయపెడుతున్నావు? ఈయన నా వెనకాల 5 ఏళ్ళు నిలబడి ఉన్నాడు. ఈ 5 ఏళ్లు అతని వెనక మీరు నిలబడండి, తప్పేముంది? ఆహా, శ్రీరాములు గారు ఇప్పుడు పదవులు ఆశించరా? నీలాంటి వాళ్ళు పదవిలో ఉండాలని కూడా కోరుకోలేదు. అలాంటి ఎదవల్ని వెనకేసుకుని తిరగమని కూడా చెప్పలేదు. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. అరగంట తీసుకో, రావుకాలం వచ్చే లోపల డెసిషన్ తీసుకో. పదండి అయితే. అరే, అడగగానే ఇచ్చేయడానికి ఇదేమన్నా సినిమా టికెట్టా? సీఎం సీటు. ఒక్కసారి ఆలోచించండి. ఇది రూలింగ్ పార్టీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 2 రోజులు పెట్టి చేయండి, ఇండిపెండెన్స్ కొనేస్తా. కొనడానికి మామూలు మనుషులు కదయ్యా, శ్రీరాములు గారి మనుషులు. ఇంకా ఆలోచించేది ఏం లేదండి. ప్రతిపక్షాలు గుంటనక్కల కాసు కూర్చున్నారండి. వాళ్ళు కనుక గవర్నమెంట్ ఫామ్ చేశారు అనుకోండి, మన బొక్కలన్నీ మొత్తం బయటికి లాగుతారు. చేసిన స్కాములు బయటపడితే మిమ్మల్ని బొక్కలో దోస్తారు. అందుకని మన బొక్కలన్నీ తెలిసిన సూరిబాబునే సీఎం చేశారు అనుకోండి, సీఎం చేస్తే మనం బొక్కలోకి వెళ్లకుండా బయటపడతాం. మంచి ఆలోచనయ్యా. ఇది నీ సొంత ఆలోచన లేకపోతే? బలవాళ్ళండి మీరు. ఏ పదవి లేకుండా మీరు ఎలా ఉంటారు? 30 ఏళ్ల సంది పాలిటిక్స్ లో ఉంటున్నా.
ఒక్క నెల రోజులు పదవి లేకపోతే ఉండలేనా? అంటే ఏముంది, వాడు నెలరాజు అంటే ఏక్ మహినేక సీఎం. నెల రోజులు వాడితో నానా తప్పులు చేయించి నాన్న దిగిపో అందాం, దించేద్దాం. దిగనంటే మనం ఎమ్మెల్యేలు కొనడానికి ఎటు డబ్బు ఖర్చు పెట్టాలిగా, అది వాడిని పైకి పంపించడానికి ఖర్చు పెడదాం. ఓకేనమ్మా. పుట్టగుంట శ్రీరాములు గారి వారసుడిగా మన సూరిబాబుని సీఎం గా నేను ప్రపోజ్ చేశాను, మన వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కొత్త సీఎం సూరిబాబు గారికి, కొత్త సీఎం సూరిబాబు గారికి, కొత్త సీఎం సూరిబాబు గారికి, కొత్త సీఎం సూరిబాబు గారికి. నీ డెసిషన్స్ ఎప్పుడూ లేటే. ఇప్పుడు చూడు, నీ చెప్పినట్టే జరిగింది. ఇప్పుడే అందిన వార్త ప్రకారం పీడీఎఫ్ అధికార పార్టీకి మద్దతు ప్రకటించింది. కానీ పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ ముఖ్యమంత్రి కావాలని పెట్టిన షరతుకి అధికార పార్టీ ఆమోదం తెలిపింది. నాకు ఇరిగేషన్ కావాలి. ఆ దేవాలయ భూములు 100 ఎకరాలు నొక్కేసావు, చాలేదా? నువ్వు 100 కోట్లు కొట్టేలేదా? నోర్మోయ్, నువ్వు అది కూడా మూసుకో. ఏంటి మూసుకునేది? నువ్వే మూసుకో. కావాల్సింది దేనికి? ప్రభుత్వ భూముల్ని బినామీ పేర్లతో నొక్కేయడానికా? నాకు హౌసింగ్ కావాలి. ఏ ఇసుక దొంగ రవాణా చేద్దామనా? భూకబ్జాలకు ఈజీనా? నువ్వు భూములు ఏమైనా మిగిల్చావా? నాకు మాత్రం ఆర్టీసీ కావాల్సిందే. దేనికయా? వస్తువుల కొనుగోలు కాంట్రాక్టర్ లో హామీ కోసమా? ఏ నువ్వు మాత్రమే తక్కువ తినావా? అడ్డమైన కాంట్రాక్టర్ పేరు చెప్పి 100 కోట్లు దొబ్బైలే. నాకు అగ్రికల్చర్ కావాలి. దేనికి? మేఘమందరం సాగుతూ సంవత్సరానికి 100 కోట్లు తిందామనే? కాదు, నకిలీ విత్తనాల కుంభకోణంలో 200 కోట్లు లాగించేద్దామని. నాకు హోం కావాలి. ఇదేనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడానికి? ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, ఈ 34 శాఖలకు లాటరీ తీస్తాను, ఎవరికై వస్తే అది తీసుకోండి. తీసుకోండి. నాకేం దొరకలా. ఏంటయ్యా గోళ? ఒకే పార్టీలో ఎంత చిల్లరగా కొట్టుకోవడం నేనెప్పుడు చూడలే. గుడ్ లక్ అండ్ గెట్ రెడీ ఫర్ స్వేరింగ్ సెరమనీ. థ్యాంక్ యూ సార్. ఉంటాను. అధికార పార్టీ మద్దతుతో పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరమాచినేని సూర్యనారాయణ అనబడే నేను వీరమాచినేని సూర్యనారాయణ అనబడే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, ఖచ్చితమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తానని, రాజ్యాంగం యొక్క విలువను కాపాడతానని, ప్రజల మనిషిగా వాళ్ల మధ్యలోనే బ్రతుకుతానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా, నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. నిన్నటి వరకు సీఎం ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న మీరు నేడు సీఎం అయ్యారు. సీఎం సీట్ లో కూర్చునే అర్హత మీకుందని మీరు భావిస్తున్నారా? ఆ అర్హత నాకుంది కాబట్టే 158 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇన్ని రోజులు సీఎం వెనక ఉండటం వల్లే ఆయన వెనకేం జరుగుతుందో ముందేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. సెక్రటరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి 4th క్లాస్ అటెండెంట్ వరకు నాకు పరిచయం ఉంది. ప్రతి మినిస్టర్ పేషీలో లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, చీకట్లో ఏం జరుగుతుంది అంతా నాకు తెలుసు. ఈ క్వాలిఫికేషన్ చాలా నేను ఈ సీట్లో కూర్చోడానికి. థ్యాంక్ యూ. సార్, ఎన్టీ రామారావు గారు సీఎం అవగానే ₹2 కిలో బియ్యం ఫైల్ మీద సంతకం పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టారు. మీరే ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు? రైతుల పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించే ఫైల్ మీద. సార్, మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రైతే ఈ దేశానికి వెన్నెముక. అలాంటి రైతు వాళ్ళ పేదవాడైపోతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు. అందుకే నా ప్రభుత్వ హయాంలో ఏ పేద రైతు ఇంట్లో ఆకలిచా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక వాచీ తయారు చేసేవాడు తను తయారు చేసిన వాచీ ఖరీదంతా నిర్ణయిస్తాడు.
ఒక చెప్పులు తయారు చేసేవాడు తను తయారు చేసిన చెప్పు ఖరీదు ఎంత నిర్ణయిస్తాడు. అలాగే పెన్ను నుంచి పెయిన్ వరకు ఎవరు తయారు చేసిన వస్తువుకి వాడే రేట్ నిర్ణయిస్తాడు. కానీ ఎండనక వాననక పగలనక రాత్రి అనక 365 రోజులు మట్టిలో పనిచేసే రైతు మాత్రం తను పండించిన పంటకి రేటు నిర్ణయించే హక్కు లేకుండా పోయింది. ఆ దుస్థితి రాకూడదని ఈ ఫైల్ మీద సంతకం పెట్టాను. నో ఫార్మాలిటీస్, కూర్చోండి. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైల్ రైతులకి వాళ్ళు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి నేరుగా గవర్నమెంటే కొనుగోలు చేయాలి. దాన్ని మీరు సక్రమంగా అమలుపరచాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 15 రోజుల తర్వాత నేను అన్ని జిల్లాలకి పర్యటనకు వస్తాను. ఎప్పుడే జిల్లాకు వస్తానో నేను చెప్పను. నేను వచ్చేసరికి సమస్యలపై సంస్కరణలపై అన్ని నివేదికలు కావాలి. అది కాదయ్యా, మంత్రి మండలం ఆమోదం లేకుండా వాడు ఫైల్స్ మీద సంతకం ఎట్లా చేశాడు? నేను ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ ని, నాకే చెప్పలేదు ఆ ఫైల్ సంగతి. చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. వాడు మొదటి టైప్. నువ్వు మోస్తావా? ముయ్యి మంది బాట్ల మీద మోత కాదు, నీ నోటి మీద మోత. సుబ్రహ్మణ్యం గారు, రైతుల పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నాను వాడు ప్రకటిస్తే మరి మన భవిష్యత్తు ఏంది? ఇంతకంటే ప్రజల్లో ఎక్కువగా మమేకమైపోయిన కమ్యూనిజం ఏమైంది రష్యాలో? సోషలిజం సోసొచ్చి పడిపోయింది, దేశం ముక్కలైపోయింది. వీడంతా ఇదిగో, వాడికి చదువు తక్కువ ఉందేమో గానీ తెలివి తక్కువ లేదు. వాడిని ఓ నెల రోజుల్లో సీఎం పదవి నుంచి దించాలనుకున్నా, కానీ వాడి ఇటువంటి పథకాలు ప్రవేశపెడితే నా రాజకీయ జీవితమే సమాప్తమయ్యేటట్లుంది. వాడికి నుంచి ఏ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఐఏఎస్ ఐపీఎస్ మీరు సహకరించొద్దు. అర్థమైందా? సీఎం గారు వస్తున్నారు సార్. అన్ని సమస్యలపై నివేదికలు రెడీగా ఉన్నాయా? సార్ అవి కొన్ని ఉన్నాయి సార్, ఇవ్వండి సార్. రైతు సమస్యలు ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైల్ ఇదేనా? అవును సార్. అసలు ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట భూమి ఉంది? అది 2 లక్షల ఎకరాలు సార్. నీరందన బీడు భూమి ఎంత? 20,000 ఎకరాలు సార్. దానికి సంబంధించిన ఫైల్స్ తీయండి. అది లేదు సార్, సాయంత్రం కల్లా రెడీ చేస్తాను. ప్రజల సమస్యలపై నివేదికలు పెండింగ్ ఫైల్స్ ఏవి? ప్రిపేర్ చేసిస్తాను. ఎప్పుడు? రేపు. రేపు కాదు, ఇవాళ నేను సస్పెండ్ చేస్తున్నాను. నిన్నడిగి వాడిని అడిగి అర్థమైన అడగటం కాదు, డైరెక్ట్ గా ప్రజావేదిక పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడే పరిష్కరిస్తాను. I'm going to meet the people directly, check out their problems and solve it for them. That is my target. 15 రోజులు పర్యటిస్తానని చెప్పి మొదటిసారిగా జిల్లా కేంద్రమైన ఖమ్మంకి వచ్చిన మన కొత్త సీఎం వి సూర్యనారాయణ గారు తానే ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రజావేదిక పెట్టబోతున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో సిగరెట్టు, మందు, గుట్కా, మట్కా, వ్యభిచారం ఇలా ప్రజలకు చెడు చేసే అన్ని వస్తువులు బ్యాన్ చేస్తారు. హలో, ఎవరండి? నేను ఏడీపీ అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏం కావాలండి? సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఏముందండి, ఇది వరకు నెల జీతం కాకుండా రోజు మా ఆయన 10,000 లంచం తెచ్చేవారండి. ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? నంది కొట్టుకు ఎస్ఐ అండి. ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురాలే. హలో, ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? అందరా నా బోందా, ప్రతిపక్షానికి ఓటేసినా పోయేది. మద్యపాన నిషేధం పెట్టి మాకు మందు లేకుండా చేశాడు. దొంగచాటం దొరుకుతాయి కదా. దొరుకుతుందిలేండి, రెడ్డి గారి దొడ్లో కావాల్సినంత మందు, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అంతే. ఇక నుంచి నీకు ఆ రెడ్డి దొరకడం మందు దొరకదు. అందరు సీఎంలు ఎలక్షన్స్ కి ముందు ఓట్లు అడుక్కోవడానికి వస్తారండి. ఆ తర్వాత మా పనుల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సీఎం అలా కాదండి, జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. హీఈస్ ద బెస్ట్ సీఎం. వెరీ గుడ్, ఐ లవ్ యూ. ఏంటో నువ్వు మాట్లాడేది? దొంగ బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగా అనుకున్నా. హలో, ఏంటో పెట్టేశావు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్మే కదా తయారుగా వచ్చిందని ఓ దొబ్బి తినే బదులు బాగా చదువుకు చేస్తే నా కొడుకు సీఎం అయ్యాడు కదా, మీ అందరికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, హాయిగా ఉండొచ్చుగా. యాక్చువల్లీ ఇంగ్లీష్ కమింగ్. ఓరి నీ బొంద, నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ అంటరా? నాకు ఎందుకు రాదు ఇంగ్లీష్? రేయ్, నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే అమ్మ వంటింట్లో ఉందని ఇంగ్లీష్ లో చెప్పు.
ఏది అక్కడ లేదు కదా, ఇక్కడే ఉంది. నీ వెతకరాలు ఆపి ఇంగ్లీష్ నేర్చుకో, పిఏగా పెట్టుకుంటాను. తెలుగుదేశంలో ఇంగ్లీష్ ఎందుకో జనగణ తింట మానేస్తాడు. రేపు సోమనం గదిలి వాడతే ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఆసుపత్రిలో అవినీతికి అలవాటు పడిన డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఒక మహిళ బాత్రూమ్ లో ప్రసవించింది. అనుకోకుండా అటుగా వెళుతున్న మా ప్రతినిధి కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది. బాత్రూంలోనే కనేసింది నా బిడ్డ. దేవుడా, అయ్యో డాక్టర్లకు ఎంత డబ్బులు ఇచ్చినా మాకెంత అన్యాయం చేసింది అయ్యా. మెల్లి ఇదిగయ్యా, పైకి పైకి బాబు, అదేదో పోస్తారు బండి బండి, అదే తెప్పి అన్నం పెడతా రాదు, డబ్బులు పెట్టాలా? అదేంటయ్యా హాస్పిటల్ బీడీ కలుగుతున్నా? మందు కూడా తాగుతా, నీకేంటి? పెద్ద ఆఫీసర్లా మాట్లాడుతున్నావే, ప్రతివాడు చెప్పేవాడే. ఇదిగో ఎందుకు నీకేం కావాలి చెప్పు. అదే బండి ఉంటుంది, తాపుతారు. స్ట్రెచ్చర్ కు 100, బెడ్ దాకా నెట్టుకుపోయినందుకు 100, మొత్తం 200. బీడీ బాబు, ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బు అడుగుతున్నావు? ప్రభుత్వ ఆసుపత్రి అయితే డబ్బులు అడగకూడదని రూలా? అట్టగనయ్యా, ఉండమ్మా. అనుకుంటే అలాగే ఉంటుంది మరి. ఉండమ్మా, ఎంతయ్యా? 200. ఒకటి ఇందా ఆగు. ఏంటమ్మా వార్డులోకి వెళ్ళాలంటే 300 ఇవ్వాలి. 300? ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్న ఒక ఆమె హాస్పిటల్ బయటే కనింది. ఇప్పుడు నీ పెళ్ళం స్ట్రెచర్ మీద కట్టుంది. బెడ్ కావాలా, బెంచ్ కావాలా? అంటే బెడ్ అయితే లోపల, బెంచ్ అయితే బయట. బెడ్ కి 500, బెంచ్ కి 200, దిండుకు 300, దుప్పటికి 200. మొత్తం ప్యాకేజీ అయితే 1000 రూపాయలు. తొందరగా కానీ బెడ్ కి చాలా డిమాండ్ ఉంది. ఉండమ్మా, సొక్క చంపుకో. పడుకో, అలా పడుకో. అంతే. ఉండమ్మా, డాక్టర్ గారు తీసుకొస్తా. డాక్టరమ్మా, మా ఇంటిది కనేటట్టుందమ్మా. త్వరగా రండమ్మా, నొప్పుల్లో ఉందండమ్మా. వచ్చేయండమ్మా. వస్తాను పదండి. బేగ రండమ్మా. వాడి దగ్గర దండిగా డబ్బులున్నాయమ్మా. పెట్టడం జరిగిందని చెప్పి బాగా నొక్కేయండి. వచ్చేసమ్మా, కోసి థియేటర్ పట్టు. థియేటర్ లోకి వెళ్ళాలంటే 1000 రూపాయలు కట్టాలి. జన సినిమా థియేటరా? కాదు, ఆపరేషన్ థియేటర్. సినిమాకి వెళ్తే ఫ్రీగా పంపిస్తారు నేను లోపలికి. ఇది అంతే, డబ్బులు. నీతో పని అయిపోయింది. ఎవయ్యా ఆవిడ మీ ఆవిడేనా? కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. కాన్పు చేయడానికి 5000 ఖర్చు అవుతుంది. లేకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం. నీకే నేను చెప్పేది. బిడ్డ అడ్డం తిరిగింది, అర్థం కావట్లేదా? ఇది ప్రభుత్వ హాస్పిటల్, అవినీతి హాస్పిటల్. బిడ్డ అడ్డం తిరిగిందా? చూపించు. మీరు చేసేది మామూలు ద్రోహం కాదు, దేశ ద్రోహం. ఎక్కడ చూసినా లంచం. రేషన్ కార్డులు ఇవ్వాలన్న లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలన్న లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్న లంచం, చివరికి ఉచ్చ పొయ్యాలన్న లంచం. అవన్నీ చిన్న చిన్న లంచాలే కదా సార్. చిన్నవా? పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు కదమ్మా. గేదె గడ్డి పెడితే కడుపు నిండా తిని పాలిస్తుంది, కుక్కకి అన్నం పెడితే కడుపు నిండా తిని కాపలా కాస్తుంది. మనకి జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు, చివరికి పేదల రక్త మోసాలు కూడా సరిపోవు. అది కడుప కుప్పతొట్ట. సాటి ఆడదాయి అది నవమాసాలు మోసే కడుపు, నరమాంసాలు కాదు. డబ్బున్న వాడికి వీధికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అదే పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్ ఆధారం. ఒకప్పుడు చాటుగా జరిగిన ప్రసవాలు ఇవాళ వీధి ప్రసవాలుగా మారిపోయాయి. ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రతి వాడికి పార్ట్ టైం జాబ్ అయిపోయింది. తప్పు చేసిన వాడిని క్షమించడం అంటే తప్పును ప్రోత్సహించినట్టే. ఈ డ్యూటీ చేయలేని మీరు ఈ డ్యూటీకి పనికిరారు. ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సస్పెండెడ్. విద్య వైద్యం రెండు కళ్ళని పాలన చేసే పనివాడు
సేద్యం మనకు జన్మ వృత్తని చాటిన వాడి సేవకుడు.